అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం శ్రీవల్లికి. క్రికెట్ నేనెందుకు ఆడకూడదు, ఫాస్ట్ బౌలర్గా ఎందుకు రూపాంతరం చెందకూడదు అని కలలు కన్నది. దాన్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. తొలి విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అండర్ 19కి సెలెక్షన్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆల్ ఫాస్ట్ సీనియర్ ఉమెన్ సెలెక్షన్స్లో సెలెక్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఫాస్ట్ బౌలర్గా రూపాంతరం చెందుతున్నటువంటి దశ. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నాం, వాళ్ళ పేరెంట్స్తో ఉన్నాం. శ్రీవల్లి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. కలలను సాకారం చేసుకునే దిశగా వెళ్తుంది. ఎట్లా ఫీల్ అవుతారో, ఆమె ఇంట్రెస్ట్ని ఎట్లా మీరు అబ్జర్వ్ చేసి కోచింగ్ ఇవ్వడం ఇస్తున్నారు? రియల్లీ వి ఫీల్ వెరీ ప్రౌడ్ సార్, బికాస్ చిన్నప్పటి నుండి ఆమెకు క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టము. అందులో ఫాస్ట్ బౌలింగ్. ఎప్పుడు క్రికెట్ ఆడినా నేను ఎంత స్పీడ్ వేసినా అని చెక్ చేసుకుంటుంది. నేను ఎట్లా ఆడినా అని ఎప్పుడు అడిగేది. నేను ఎంత స్పీడ్ వేసినా అని అడుగుతుంది. ఆమెకు ఆ క్విక్నెస్ అంటే షీ ఎంజాయ్స్ ఇట్ లాట్. ఈవెన్ బ్యాటింగ్ కన్నా ఆమెకు బౌలింగ్ అంటే ఇష్టం. దానికోసము సొంతంగా ఐరిష్ స్కూల్ నెట్స్లో కూడా సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటుండే. మాకు రహీం సార్ అని అక్కడ ఐరిష్ స్కూల్ పీఈటీ, తను చాలా పర్సనల్ కేర్ తీసుకొని తనకు కోచింగ్ ఇచ్చిండు. ఆయనకు నేను ఎన్ని డబ్బులు ఇస్తానో కూడా ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ఒక రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా మాకు 3-4 ఇయర్స్ ఆయన అమ్మాయిని ఇవాళ ఈ స్టేజ్కి తీసుకురావడంలో ఆయన కృషి చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఉంది. మేము తనకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇక పాప విషయానికి వచ్చేస్తే హైదరాబాద్కి ఆమె కోసమే నేను షిఫ్ట్ కావడం జరిగింది. ఆమె అదృష్టం 3 సంవత్సరాల నుండి పొద్దున 5:30-6 నుండి రాత్రి వరకు ఏదో ఒక అయితే క్రికెట్ ప్రాక్టీస్, అంటే బ్యాటింగ్, బౌలింగ్, లేదంటే సాయంత్రం జిమ్ ఇత్యాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటుంది. సండే మాత్రం ఆమె కంప్లీట్ రెస్ట్ డే తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంది? జనరల్గా ప్రతి పేరెంట్ ఏం కోరుకుంటారంటే, మా అమ్మాయి లేదా అబ్బాయి ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఆరామ్ ఉండాలి. ఇంజనీర్ అయితే అబ్రాడ్ పంపించాలి. ఇప్పుడున్న ట్రెండ్స్, ఓ డాక్టర్ అయితే పీజీ చేసేయాలి. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు అబ్బాయిలు మాత్రమే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించే పేరెంట్స్ ఉన్న ఈ క్రమంలో ఒక అమ్మాయిని సైతం మీరు అట్లా ఎంకరేజ్ చేశారు. ముందుగా మీరేమన్నా వద్దులే మనకి ఎందుకులే అని చెప్పేసి వారించే ప్రయత్నం చేసిందా? అక్కడ నుంచి రెస్పాన్స్ ఏమైంది? బేసికల్గా నేను పక్కా ఫెమినిస్ట్ సార్. నాకు ఇప్పుడు ఒక అచీవ్ చేసిందని మీరు ఎట్లా చేస్తారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. నేనైతే ప్రజెంట్ది హ్యాపీగా చాలా ఫీల్ అవుతాను నేను. మా పాప మాత్రం నేను ఇంక ఇది చిన్నవే, ఇంకా పెద్దగా వెళ్ళాలి, నువ్వు వాట్సాప్లో స్టేటస్ ఏం పెట్టుకోవద్దు అది ఇది అని అది ఎంత చిన్నదే అని అంటే, నాకు నా పిల్లలు చేసేది ప్రతిదీ గొప్పదే అని నా ఫీలింగ్ అండి. నాకైతే చూశారు కదా, సరి అయినటువంటి గైడెన్స్, పేరెంట్స్ యొక్క ఎంకరేజ్మెంటు, సరి అయిన కోచ్ సరైన సమయంలో లభించడం ఆ అమ్మాయి కలలను సాధించుకునేటువంటి దిశలో ముందుకెళ్తుంది. మొదటి స్టెప్పులో ఆమె సక్సెస్ అయింది. నేషనల్ లెవెల్లో భారతదేశం యొక్క జెర్సీని వేసుకొని ఇండియన్ క్రికెట్ ప్లేయర్, ఫాస్టెస్ట్ బౌలర్గా రాణించాలని చెప్పి ఆమె నిరంతరం సాధన చేస్తూనే ఉంది. క్రికెట్లో రాణించాలి, మరెన్నో మెరుగైన విజయాలు సాధించాలని మనము కోరుకున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.